హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఇలా సండే యాక్చువల్లీ ఎంత ఉండదో తెలియదు. ఇప్పుడైతే 10 అవుతుంది. ఒక బుకింగ్ వచ్చింది ఈ నుండి గన్ ఫౌండరీకి వచ్చింది. పికప్ అయితే తక్కువనే ఉంటుంది, పక్కనే చెప్పిండు అడ్రస్. 1.5 కిలోమీటర్ ఏమో ఉంటుంది, 800 మీటర్స్ ఉన్నది. పోయి పికప్ చేసుకుందాం, చూద్దాం ఇవాళ ఎంత అవుతుందో. సండే కదా, జనరల్లీ మార్కెట్ తక్కువనే ఉంటుంది. మనము వచ్చేసినాము పికప్ పాయింట్కి. దీన్ని ఈద్గా అంటారు, బాలంరాయ్ ఈద్గా. దీని లోపల నుంచి పికప్ ఉన్నది. దీని లోపల నుంచి లోడ్ చేసుకుందాం వెహికల్ లోడింగ్ అయితే అవుతున్నది. ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. డ్రాప్ వచ్చేసి ఎంత 7 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్. ఓకే, లోడ్ చేసుకొని వెళ్దాం. ఈ 5 బ్యాగులు ఉన్నాయి, అక్కడ డ్రాప్ చేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకోమన్నాడు. చాలా వెళ్దాం, నడవండి. సండే కదా, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి అన్నాడు. మొత్తం ఖాళీ. అట్లా కూడా ఇంకా దుకాణాలు ఓపెన్ చేసే టైం కాలేదు. మామూలుగా ఇక్కడ షాపులన్నీ మెల్లగా ఓపెన్ అవుతాయి. 10:30-11 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఓపెన్ కావటం. ఇక సండే కదా, అట్లాగూ బంద్ ఉంటాయి. నిన్న వచ్చినట్టు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్లు ఇవాళ వస్తే మంచిగా ఉంటుంది. నిన్న ట్రాఫిక్లోనే మొత్తం మనకి అదైపోయింది, చాలా హెడేక్ అయిపోయింది. ఇది చూడండి, మొత్తం ఖాళీ రోడ్. కాకపోతే ఇలా బుకింగ్లు కూడా తక్కువ ఉంటాయి. బషీర్బాగ్ రోడ్, బషీర్బాగ్ ఫ్లైఓవర్ పైనుంచి కాదు, కింద నుంచి చూపెడుతుంది దారి. పైనకి పోవాలేమో అనుకున్నా, చుట్టూ తిరుగుడు అవుతుండే పైనకి పోతే. కమిషనర్ ఆఫీస్ కాడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. వీడియో ఇది కమిషనర్ ఆఫీస్. ఇక్కడ ఏమైతుంది, ఎవరో వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. వచ్చేసినాం డ్రాప్ లొకేషన్కి. ఆ ముందట ఆటో ఉందా, ఆ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆనే ఉన్నది డ్రాప్ లొకేషన్.
ఇదే కంచన్గంగా అపార్ట్మెంట్. ఫోన్ చేద్దాం వీడిని ఆగి. కంచన్గంగా అపార్ట్మెంట్ ఇదే, లొకేషన్ కూడా ఉన్నది, ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. 5 bags. ఈ ట్రిప్ అయితే ఏడికి క్లోజు, వెయిట్ చేయించినారు కానీ ఏం చేస్తాంలే. అమౌంట్ 449 పే చేసేసినది మేడం. 5 స్టార్ ఇచ్చేద్దాం. వచ్చింది 449, 76 వాళ్ళు తీసుకొని 372 మనకి ఇచ్చినారు. ఇంకా మనం వస్తాయి బుకింగ్లు చూద్దాం. సండే నమ్మకం తక్కువ కానీ పెరిగి వెయిట్ చేసి చూద్దాం ఏమైనా వస్తుందా అని. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ వస్తే షూట్ చేస్తా. మనకి సెకండ్ బుకింగ్ వచ్చేసింది, వితిన్ 5 minutes వచ్చేసింది. ఈ నుండి రామ్రెడ్డి కన్వెన్షన్ ఇన్నర్ రింగ్ రోడ్, ఎక్కడ ఇది? చంపాపేట్. 475 వచ్చింది. పికప్ చూద్దాం ఎక్కడ ఉందో. పికప్ దగ్గరనే ఉంది, 350 meters పక్కకే ఎక్కడ ఉన్నట్టుంది. పోయి లోడ్ చేసుకున్నాం వెహికల్. మనము వచ్చేసినాము పికప్ లొకేషన్కి, పక్కనే ఉండే. డెస్టినేషన్ లెఫ్ట్లో అంటుంది. కస్టమర్ కాల్ చేద్దాం. లోడింగ్కి పెట్టిన బండి ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాను. డ్రాప్ ఎంత ఉందో చూద్దాం. 8 kilometers ఉంది డ్రాప్. లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది మన లోడ్ కంప్లీట్ అయింది. గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ. ప్రస్తుతానికి సుల్తాన్ బజార్ గల్లీలకి పోతున్నాము. మిగతా టైంలో ఇట్లా పోవటానికి ఉంటుందా? ఇప్పుడు ఏదో మనం పోతున్నాం స్పీడ్గా. ఇంకా 6 kilometers ఉన్నది డ్రాప్ లొకేషన్కి. కస్టమర్ ఫాలో చేస్తున్నాడు, ఆయన కూడా అక్కడనే పోయేది అంట. ఫంక్షన్ హాల్ ఏదో. మనము చదర్ఘాట్ దగ్గరకు వచ్చేసినాం ప్రస్తుతానికి. చదర్ఘాట్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం, పాత బ్రిడ్జ్. ఫ్లైఓవర్ ఎక్కినాము. ఇది ఏం ఫ్లైఓవర్ అంటారు ఏమి, ఇది కింద అయితే దీన్ని ఏం ఫ్లైఓవర్ అంటారు ఏమో, పేరు గుర్తుకొస్తలేదు. ఏదో ఫ్లైఓవర్ అంటారు. ఆ ముందర పోతే చంచల్గూడ జైలు వస్తుంది. ఈ ఫ్లైఓవర్ పేరు గుర్తుకొస్తలేదు. కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇది జైలు. ఆ ఎర్ర బిల్డింగ్ కనిపిస్తుందా సరిగూడ, అది. మనం ఇటు పోవాలి. బైరమల్గూడ రోడ్ ఇంకా 1 kilometer స్ట్రేట్ ఇదే రోడ్లో. ఫైనల్లీ వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. కస్టమర్ వెనకల్నే వస్తుండు, చూద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. అన్లోడింగ్ అయితే అవుతుంది. మనం ఇది ట్రిప్ ఎండ్ చేద్దాం. $475. ఇదేందో ఇది అడిషనల్ అంటే ఏంది? ఇది ఎక్స్ట్రా చార్జెస్, ఎక్స్ట్రా చార్జ్, పికప్ ఎక్స్ట్రా చార్జ్ ఏందో ఏమో. ఓకే, కస్టమర్తో క్యాష్ అయితే తీసుకుందాం. 475 అయితే 500 ఇచ్చిండు.
5 స్టార్. ఇది 475 80 రూపీస్ తీసుకుంటే 394 మనకు వచ్చింది. ఇప్పుడైతే ఇంటికాడ పని ఉంది, ఇంకేం బుకింగ్లు చేస్తలేను, సీదా ఇంటికి పోతున్నాయి నుంచి. హాయ్, హలో అండి. ఇది మీరు చూస్తున్నది రెండో రోజు వీడియో. మండే, సండే అయితే ఆ 2 ట్రిప్పులు కొట్టి ఆపేసినాను. ఇప్పుడు టైము 10:10 అవుతుంది. నేను ఇక్కడనే ఉన్నా రాణిగంజ్ దగ్గర. బుకింగ్లు అయితే ఏం రాలేదు. రాణిగంజ్ దగ్గర పోయి పక్కకు ఆగుదాము, ఏమైనా బుకింగ్లు వస్తుండొచ్చు. ఏమైనా బుకింగ్ వస్తే చూపిస్తా. ఇప్పుడు వీడియోలో కంటిన్యూ ఉండండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్యాంక్ బండ్ని క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. అట్లా చెత్త డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడనే వచ్చి వెయిట్ చేస్తున్నా బుకింగ్ కోసము. సాఫ్ చేస్తారు టైం బాగుంది. అట్లా చెత్త ఎత్తాడు. చెత్త రాగానే దాని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి పోయి దాన్ని స్టోర్ చేసుకుంటాం. పొద్దున ఆన్ చేస్తే ఇప్పుడు 1 కావాల్సి వస్తుంది, 10:01. ఇప్పుడు వచ్చింది మనకు బుకింగ్, అది కూడా చిన్న బుకింగ్. ఈ నుంచి ప్రకాష్ నగర్కి. డిస్టెన్స్ చూద్దాం పికప్ ఎంత ఉందో. 1.5 కిలోమీటర్స్ ఉన్నది పికప్. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అలా. ఓకే, నడవండి బుకింగ్కి వెళ్దాం, పికప్కి వెళ్దాం. సారీ, మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. రాణిగంజ్ పికప్ ఈ ఆజామ్ హోటల్ పక్క గల్లీ నుంచి లోడ్ చేసుకోవాలి. వెహికల్ లోడింగ్ మెటీరియల్ ఏందో చూపెడతాను. లోడింగ్కి అయితే పెట్టిన 15 క్యాన్లు ఉన్నాయంట. ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసిన డ్రాప్ చూద్దాం ఎంత దూరం ఉందో. డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్. చిన్న బుకింగ్ కదా. వెస్లీ బాయ్స్ స్కూలు, బేగంపేట్ రోడ్. ఓకే, ప్రకాష్ నగర్లో ఉన్నది మొత్తంలో. వాటర్ ట్యాంక్ గలీలో 15 క్యాన్లు లోడ్ అయినాయి. ఇది మన లోడ్ కంప్లీట్. తీసుకుపోయి ఆడ వేసేద్దాం. మనము వచ్చేసినాము. ఇది వాటర్ ట్యాంక్ గల్లీ ప్రకాష్ నగర్లో. కిమ్స్ కూడా వచ్చేసింది వీడికి. ఈ లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్లో ఆపితే మన డ్రాప్ లొకేషన్. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేసి పెట్టేసిన. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ట్రిప్ అయితే అయిపోయింది. క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. ఏది ఈడున్నది 270 వేసిండు. 261 ఉంటే ట్రిప్ వీడికి క్లోజ్. 5 స్టార్. మనకు 260 రూపాయలు అయితే మనకు 216 రూపాయలు వచ్చింది. టైం వచ్చేసి 2 కావస్తున్నది. 2 అవుతున్నది. మనం సంపాదించింది మాత్రము 216 రూపాయలు. మధ్యాహ్నం అయిపోయింది.
ఇలాంటి పరిస్థితి అది. చాలా చూద్దాం ఇంకేమైనా వస్తాయేమో బుకింగ్స్. నేను ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేయడానికి కూర్చున్నాను, అప్లోడ్ చేద్దామని. అయితే పోర్టర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు బ్రాండింగ్కి 10 సెకండ్స్ ముందు వస్తుండే కదా బ్రాండింగ్ చేస్తే, అది ఇయ్యరంట. మీరు ఇది బ్రాండింగ్ ఒకవేళ పెట్టుకుంటే ఏదో అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అని వేరేది ఇస్తారంట. ఈడ ఉన్నది ఒకవేళ ప్రీమియం మెంబర్ కావాలంటే ఈడ ఉన్నది చూసినారా, ఫస్ట్ 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అచీవ్ ఏ లాగిన్ అవర్ టార్గెట్ ఆఫ్ 100 అవర్స్, అంటే 100 అవర్స్ లాగిన్లు ఉండాలి. పాయింట్ 2 ఉన్న చూసినా మెయింటైన్ కంప్లీషన్ స్కోర్ ఆఫ్ 80%, అంటే ఆ 80% ఆ కంప్లీషన్ స్కోర్ కూడా ఉండాలంట. కానీ మూడోది చాలా మందికి తెలియదు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ కంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ కంపెనీకి ఇస్తాము అని ఒప్పుకోవాలంట. ఆ థర్డ్ పాయింట్ రాసి ఉన్నది, అగ్రీ ఫర్ ఆన్ అడిషనల్ పోర్టర్ షేర్ ఓవర్ అండ్ అబౌవ్ ద కరెంట్ పర్సంటేజ్ షేర్ అంట. ఇది ఉన్న పర్సంటేజ్ కంటే ఇప్పుడు వాళ్ళ కమిషన్ ఎక్కువకు ఇవ్వటానికి ఒప్పుకుంటే అప్పుడు మనము ప్రీమియం మెంబర్లం అవుతాం. 10 సెకండ్ ముందు మనకి ఆర్డర్లు వస్తాయంట. ఇది కథ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. రోజుకి కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి.